ధర్మ పరిరక్షణ దురంధరుండా, సకల పాప శిక్షణ దక్షుండా, చెడ్డతర దండతర బాహుపండిత విగ్రహుండా, నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నిజముండా యముండా. చిత్రగుప్త చిత్రగుప్త చిత్రగుప్త. ప్రభు 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 వచ్చి తిని ప్రభు, వచ్చి తిని మహాప్రభు, వచ్చి తిని. ఏమి చిత్రగుప్త ఈ ఆలస్యము? మేము సభలోకి ఆసీనులు కాకమునిపే నీవు రావాలనని మరచితివా? అది ఎలా మరచి తిని ప్రభు? మీరు సభలోనికి ఆసీనులు కాకమునిపే నేను వచ్చి తిని. వచ్చే కంగారులో భవిష్యవాణిని మరిచి తిని. తిరిగి తెచ్చుటకు వెళ్ళిన ఎడల మీరు వచ్చి తిరిగి నేను ఇరికి తిని మీ యొక్క ఆగ్రహానికి గురై తిని ప్రభు. చిత్రగుప్త, కారణాలు ఏవైనాను మేము సభలోకి ఆసీనులు కాకమునిపే నీవు రావాలే, అది మరచిపోకము. క్షమించండి ప్రభు, తదుపరి అటుననే వచ్చేదను. చిత్రగుప్త ప్రభు, ఇక మొదలు పెట్టుము మన పాప పుణ్యముల చిట్టా. చిత్తము ప్రభు. ఈ దినము తమ జీవితమును చాలించి వచ్చిన మానవులెందరూ? ఈ దినమున 2 మానవులు మాత్రమే వచ్చినారు ప్రభు. ఆహా, చెప్పము, పిలువము. ఆయన భూలోకములో మరణముల సంఖ్య తగ్గుతున్నదా ఏమి? 2 వచ్చినారంటివి. అలా ఏమీ లేదు ప్రభు. ఈ దినము తగ్గి తిరిగి మరి ఒక దినమున పెరిగి తిరిగి. ఆహా, అటులనా? అది అయిన చోయిక ఆలస్యము చేయకుండా మొదలు పెట్టము. అట్లనే ప్రభు. శ్రీనివాస్ శ్రీనివాస్ శ్రీనివాస్. ఆశిస్సులు చెప్పము. ఇతగాడి పాప పుణ్యములు. చిత్తం ప్రభు. ప్రభు, ఇతగాడి పేరు శ్రీనివాస్. ఇతగాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభు. ఇతగాడు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ నలుగురికి ఆదర్శంగా నిలవలసింది పోయి తప్పులు చేస్తుంటాడు ప్రభు. ఏమి ఆ తప్పులు? ప్రతిరోజు ఉదయం ఇతని ఇంటి ముందుకి చెత్తను తీసుకువెళ్లే మున్సిపల్ వ్యాన్ వస్తుంది ప్రభు. ఇతను తన ఇంటిలోని చెత్తను ఆ వ్యాన్ లో వేస్తుంటాడు ప్రభు. ఆ వేసే క్రమంలో ఇతడు తప్పు చేస్తుంటాడు ప్రభు. ఏమి ఆ తప్పు? ప్రభు, మున్సిపల్ వారు ప్రతి ఇంటికి ఇచ్చినట్టుగానే ఇతగాడి ఇంటికి కూడా తడి చెత్త పొడి చెత్త అనే 2 వేరు బకెట్లు ఇచ్చినారు ప్రభు. కానీ ఇతగాడు మాత్రం తడి చెత్త బకెట్ లో పొడి చెత్తను, పొడి చెత్త బకెట్ లో తడి చెత్తని వేసి వ్యాన్లో విసురుతుంటాడు ప్రభు. ప్రభు, ఒక్కోసారి అయితే తడి చెత్తను పొడి చెత్తని 2 చెత్తల్ని కలిపి కూడా వ్యాన్లో విసురుతుంటాడు ప్రభు ఈ మానవుడు. ప్రభు, ఉట్టి నిర్లక్ష్య ధోరణి ప్రభు ఇతగాడిది. ప్రభు, ఇతగాడిని కఠినంగా శిక్షించండి ప్రభు. ఏమిరా ఈ నిర్లక్ష్యపు ధోరి? తడి చెత్త బకెట్లో పొడి చెత్తని, పొడి చెత్త బకెట్లో తడి చెత్తని వేస్తుంటివా? ఏరా, తడి చెత్త బకెట్లో తడి చెత్తని, పొడి చెత్త బకెట్లో పొడి చెత్తని వేయవలనని మరచితివా? పైగా ఈ 2 చెత్తలు కలిపి గట్టిగా విసురుచుంటివా? అందులో సీసా పెంకలు పగిలి డంపర్ యార్డ్ లో పనిచేసే కార్మికులకు గుచ్చుకుంటాయన్న ఇంగితము లేదా నీకు? చిత్రగుప్త ప్రభు, వీడికి నేను విధిస్తున్న శిక్ష ఏమిటో తెలుసా? ప్రభు, డంపింగ్ యార్డ్ లో ఉన్న చెత్తలో పొడి చెత్తని తడి చెత్తను వేరుగా చేసి దాన్ని కంపోస్ట్ గా మార్చి ఎరువుగా వేసి మొక్కలు నాటి చెట్లను పెంచవాలి. అదేరా నీకు నేను విధించిన శిక్ష. వెళ్ళము ప్రభు, తీసుకు వెళ్ళము. చిత్రగుప్త ప్రభు,
తదుపరి ప్రవేశము అటులనే ప్రభు. సత్యానందం సత్యానందం సత్యానందం. ఆ చిత్రగుప్త, ప్రభు మానవుల సంఖ్య తగ్గుతూ ఉన్నది దినదినము. అది నువ్వు ఏమీ లేదు చూసుకోవాలి. నువ్వు లెక్కలు సరిగ్గా లెక్కింపితివా? వెతుకుతున్నాను ప్రభు. చెప్పమో ఇతగాడి పాపపుణ్యములు. ఆహా, ఎంత గౌరవముగా ప్రణామములు చేసిరా మానవా. ప్రభు చెప్పము. ఇతగాడు రంగస్థల నటుడు ప్రభు. అందుకనే అంత చక్కగా మీ మీద గౌరవాన్ని చూపిస్తున్నాడు ప్రభు. రంగస్థన్నటుడివా? ఆహా, బలరా మానవా బల. చెప్పమ చిత్రగుప్త, ఈ రంగస్థల నటుడి యొక్క పాపపుణ్యములు. చెప్పి తిని ప్రభు. ఇతగాడు వేసే నాటకములోని ఓ సన్నివేశంలో ఇతగాడు మరణించాలి ప్రభు. అలా మరణించినట్లు ఇతగాడు నటించాడు. కానీ మరణిస్తున్నట్లు నటిస్తుండగానే నిజంగానే ఆయువు తీరి మరణించి ఇచ్చడికి వచ్చినాడు ప్రభు. ఎంత విచిత్రమైన మరణము మానవ వీరిది. చెప్పము ప్రభు. ఇతగాడు చాలా మంచి మనిషి ప్రభు. ఇతగాడు వేసే నాటకములలో అన్ని మంచి పాత్రలే పోషిస్తుంటాడు ప్రభు. ప్రతి పాత్ర ఓ సందేశాత్మకంగాను ఎంతో వినోదాత్మకంగాను ఉంటుంది ప్రభు. సమాజాన్ని కూడా తన సందేశాలతో మేల్కొల్పుతుంటాడు ప్రభు. సంతోషము మానవ, సంతోషము ప్రభు. ఇంత మంచి పాత్రలు చేసిన ఇతనికి ఒక చెడ్డ లక్షణం ఉన్నది ప్రభు. ఏమి ఆ చెడ్డ లక్షణము? ప్రభు, ఇతగాడు ఇతనే గొప్ప నటుడు అనే అహాన్ని కలిగి ఉన్నాడు ప్రభు. అహాన్ని కలిగి ఉన్నాడా? ఆ అహాన్ని ఎదుటి వ్యక్తులపై కూడా చూపిస్తుంటాడు ప్రభు. మానవ, నువ్వు పాపం చేసింది కాదురా, నువ్వు మరణించి ఇక్కడికి వచ్చితివి. అయినా అహము నిన్ను బాధింపజేస్తుంది మానవ, అది వదిలిపెట్టుమో. మానవ మానవ ఏమిటి మానవ? ఎవరిని పట్టుకొని నువ్వు ఏమడుగుతున్నావు? నటన గురించి ఆయనకేం తెలుసా? ఆయనలోని మహానటుడిని నువ్వు చూసినట్లయితే ఈ రీతిగా మాట్లాడవు మానవ. ఆయనకేం నటిస్తాడు? నటించండి ప్రభు. ఏమిటి వీడు చెబితే నేను నటించి చూపించవలెనా? అసంభవం. ప్రభు, ఇతగాడు మీకే సవాల్ విసురుతున్నాడు ప్రభు. నటించి చూపించండి ప్రభు. అటులనే నటించదము. చెప్పుమురా మానవ, నీకు ఏ పాత్రను పోషించవలను? నేను దుర్యోధను పాత్రనా? ఇక మొదలు పెట్టుమో. పాంచాలి, పంచభద్రుక, ఏమేమే నీ ఉన్మత్త వికటాత్తహాసము! ఎంత మరగెత్తిరించను మరమరకు రాక హృదయ శైరాయమానములైన నా పరిహాసారములు ఏ నా కన్నపుటములు ఎందు బయ్యలయ్యేచున్నవే. అహో, క్షీర వారాసి జనిధరాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య బౌరేయుండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ పూల శూల వలయందులకు శత సోదరుల కగ్గరగుండనై పరమేశ్వర పాదాభీత పరశురామ శద్గుర ప్రాప్త శిష్టాస విద్యా పారిండైన రాధేయునకు మిత్రుండనై మానవదనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పైశాచిక పరివృత్రై పగులబడి నవ్వుటయా. అహో, తన పతులతో ఉసుగుడు నన్ను బావగా సంభావింపగా సన్మానింపక గృహిణీ ధర్మ పరీక్షత్రయై లజ్జా విముక్తి అయ్యా బందకి ఎట్ట ఎదుట ఏలగేలి చేయవలే. అవునులే, ఎగ్గే సిగ్గేలే నా వేషమైన బామ అవమానించినచో
నేనేలా కచ్చ కచ్చ పడవాలి. ఆచార్య దేవ, ఏమంటివి జాతి నపమున సూత సుతుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అట్టి జుగుసాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు గురుకుల వృత్తుడైన ఈ శాంతనకుడు శివసముద్రుల భార్యకు గంగాగ్రహము జనించలేదా? ఆయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ ఊరసీపుత్రుడు కాడా? అతడు పశ్చిమ జాతి కన్యైన అరుంధతి శక్తిని, ఆ శక్తిని చెండాలయందు పరాశరుని, ఆ పరాశరుని వల్లే పడిచి అయిన మచ్చగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడికి విధవరాండ్రైన పితామహులతో మా తండ్రిని, పితామహులతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చెరుడని మీచే కీర్తించబడుచున్న ఈ విధుర దేవుని కనలేదా? సందర్భాసనను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో శంకరమైపోయిన మా కురు వంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అంటూ ఈ వ్యర్థవాదమెందులకు? నాయనా దుర్యోధన తాత, వీరుల పారుల బ్రహ్మర్షి జననములు మనము విచారింపదగినది కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారియే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరీక్షలో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాజరికమా అర్హత నిర్ణయించినది? ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగొందు అంగరాజ్యమున ఇప్పుడే తన మూర్త శక్తి గావించదా. సోదరా దుశ్శాసన, అనరక్కన వనరక శక్త కిరీట వేగమును గదిము. మామా గాంధార సార్వభౌమ సురచన మనమయ మండిత సువర్ణ సింహాసన దిష్టిప్పుడు పరిజనులారా, పుణ్య భాగీరథి నదీ తీరమును అందుకొనుడు. కళ్యాణ భక్తులారా, మంగళ సూర్యము సుస్వముగా మరోగనండు. వన్యబాధితులారా, కర్ణ మహారాజుడు పైవారములు గావిప్పుడి. పుంజాంగంలారా, క్షీరవారసడగు భాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సమలబ్ధ బహు సహ చక్రవర్త కర్త వైరుధ్య ప్రభాని జోలికి పాంచలు చెనరేగా వీరగంధము గిచరాసురుడు. నేను సకల మహాజన మధ్యమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతదా సహస్రద పాప పంచమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళనగా వించదా. సబగు శతకోటి ప్రభాభాసిత బహురత్నర కరిత సహజ కవచ కుండల మంజీర కేయూర కిరీట హార మనీవలయ దుర్గే శత్రు సముద్రం వన గజ్జరిత సమువాజ్యత సమగ్ర కౌర్య దళ నిత్యేకృత సయోధన వీరాధి వీర వితరణ పురావతార అంగరాజ్యరవ మనోవల్లభ జయీభవ విజయీభవ దిగ్విజయీభవ. తాత, నా రక్తము రంగరించి అరకురి సాత్రిడేక చీరుతములైన మీ అరురాన శుభపాద పద్ములకు సములేపము గావించుచున్నాను. ఈ కరుణి తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలదు. యావజ్జీవము అహర్నిశము మీ విశ్వాసభద్రునై మీ హితునై ప్రవర్తించునని సర్వసామంత మహిమాల మండలాధికారులు సమస్త ప్రజానికములు విచ్చేసిన ఈ సభా మధ్యమున శబదము గావించుచున్నాను. హితుడా, అప్రదీప వీరవరేంద్రుడు నీవు కేవలం అంగరాజ్యమునికే కాదు, నా అర్థ సింహాసనార్హతనిచ్చి గౌరవించుచున్నాను. చిత్రగుప్త, అదుల, అసుర, దండనాయక, ఏమది? మేము పగ సాధించవలని రప్పించిన మానవుడు మా పీఠమునికే ఎసరు పెట్టుటయా? ఓరీ మానవా, మతి తప్పినదా, మతమెక్కినదా? ధర్మములను శాసించు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా? అసంభవం. జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, తిప్పుకు చావు, చొచ్చండ్రా దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణములను మునిదేలతో సైతం నిర్ణయించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచము. అట్టి నీచ జాతిన జన ఇచ్చిన నీవు
నరకాధిపతి అగుటయా అసంభవం. వృధా ప్రయత్నము మాని యమదండనకు సిద్ధముఖము. తల వంచి మొక్కుటయే దిక్కురా మీ నీచ మానవ జాతికి. యమా! ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట! వైద్యుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములు మంట కలిపి తన పతి ప్రాణాలు దక్కించుకున్న నారి మరి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ భాషను సైతం గట్టిపోష గానించి ప్రాణహారులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అంటూ మమ్ములను అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంతకు సంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు నక్కించే భావాన్ని కూకొటి వేలతో సైతం ప్రకలించి వేసదా. మొక్కలు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు లేలే అష్టదిక్పాలకులు, మనగనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడు అంటూ హర్షించే విధముగా సింహాసమున అధిష్ఠించదా. వర్ణమనమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠ సేవ దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ఈ రౌరవమున సర్వదా శతద సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. మహాప్రభు నా తొలగింది స్వామి. చూచితివా మానవ ప్రభువు గారి ప్రతిభ? తెలిసినది స్వామి, తెలిసినది. మానవ ప్రతిభ ఉన్నది కదా అని అహంతో విర్రదీగితే నువ్వు దిగజారిపోదువురా. నీలోని అహాన్ని తీసేయడానికి నేను ఇవాళ ఈ నటన ప్రదర్శించవలసి వచ్చింది. ఇప్పుడు నీవు అహంకారం పోయిన వ్యక్తివి, నీకు స్వర్గలోకం ప్రాప్తించినది మానవ. వెళ్ళుము మానవ. మనలో ఎంతైనా ప్రతిభ ఉండొచ్చు, కానీ అహంకారము మన ప్రతిభను తొక్కివేస్తుంది. మనలో ఉన్న అహంకారాన్ని చంపి ప్రతిభను మాత్రమే మనం పెంపొందించుకుంటే ఎంతో ఆనందంగా జీవించవచ్చు. ధర్మంగా జీవిద్దాం, ధర్మంగా జీవించనిద్దాం. ధర్మో రక్షతి రక్షితః. సర్వే జనా సుఖినో భవంతు.